ఆహ్, ఏదైతే 15,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తానని చెప్పేసి, అమ్మ ఒడి ఇస్తానని చెప్పి 2,000 తినేశాడు సైకో జగన్ అంటూ అప్పట్లో లోకేష్ ఉపన్యాసం ప్రతి చోట ఇప్పుడు వైరల్ చేస్తోంది వైసీపీ. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు 2,000 లోకేష్ జేబులోకి వెళ్ళిపోయినాయి అంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దానికి గనక నిరూపించండి, లేకపోతే గనక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరిస్తే దాని మీద ఒక స్టోరీని రాసుకొచ్చింది సాక్షి. అంత ఉలికెందుకు లోకేష్ అంటూ తల్లికి వందనం పథకం అమలు తీరు మీద వెలువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఘాటుగా బదిలిచ్చింది. మంత్రి సవాల్కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో కౌంటర్ ఇచ్చింది. నారా లోకేష్ యుడైస్ నివేదిక 23-24 ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్ట్ని జత చేస్తున్నాం, కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలు ఈ నివేదిక సమర్థించడం లేదు, దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా హేళన చేస్తూ మాట్లాడడం సంస్కారహీనం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచారం సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్ జడ్జ్ చేసింది. మీ తప్పుల్ని ఎత్తి చూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు లాగేస్తున్నాను గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేష్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారం ఇప్పుడు మేము చెప్తుంటే అంత ఉలికెందుకు? అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారం మేము ఎన్ని కేసులు పెట్టాలి, అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావు ఒకసారి విను అంటూ వైఎస్ఆర్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీకు ఒత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండి వార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తుతం మీరు చేసిన పోస్ట్ ఇది. 1,000 రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. మరి దీనికి ఎవరి మీద కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియా నడిపిన మీ పైన, ఏనాడు నిజం చెప్పని ఈనాడు పైన, లేక ఇద్దరిపైన, లేకపోతే ఆ పోస్ట్ చేస్తుంది మా పార్టీ కాదని మళ్ళీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావు అంతటి గండువే నువ్వు అంటూ శుక్రవారం వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసుకొచ్చింది.